హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైన్, ఇంతకుముందు ప్లేలిస్ట్లో చూసారు కదా, మనం అంతకుముందు చెప్పుకున్న క్లాసెస్ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. అవి చూడకపోతే ఈ ఫర్దర్ క్లాసెస్ అర్థం కావు. సో కంపల్సరీ మీరు అన్ని క్లాసెస్, ప్రీవియస్ ఉన్న క్లాసెస్ అన్నీ చూడాలని కోరుకుంటున్నానండి. అప్పుడు మీకు మంచి సబ్జెక్ట్ వస్తుంది. మనం ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నామండి. ఏది క్యాండిల్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, హైయర్ లోయర్లో ఎలా ఉంటుంది, హ్యామర్ అంటే ఏంది, అండ్ హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్, ఇన్వర్టెడ్ హ్యామర్, ఇవన్నీ చెప్పుకున్నామండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డోజీ అండి. చాలామందికి డోజీ మీద ఎలా ట్రేడ్ చేయాలో తెలియదు. అసలు డోజీ అంటే ఏందో తెలుసుకుందాం. డోజీ బేసికల్గా ఐడెంటిఫై చేయడం ఈజీగానే ఉంటుంది. ఎక్కడైతే క్యాండిల్ ఓపెన్ అవుతుందో మళ్ళీ అక్కడే క్లోజ్ అవుతే అది డోజీ అంటారండి. అది బాటమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది సెంటర్లో అయినా రావచ్చు, కొంచెం టాప్లో అయినా రావచ్చు, బాటంలో అయినా రావచ్చు అండి. కానీ ఖచ్చితంగా విక్ ఉంటుంది సార్, ఎటో ఒక దిక్కు విక్ ఉంటుంది అనమాట. విక్కు లేకుండా డోజీ ఫామ్ అవ్వదండి. విక్ ఉంది అంటేనే డోజీ కింద కన్సిడర్ చేయాలి. విక్కు లేకపోతే దాన్ని డోజీ కింద తీసుకోవద్దండి, ఓకేనా? ఎందుకంటే అది వేరే క్యాండిల్ అవుతుంది, దానికి వేరే స్ట్రాటజీ ఉంటుంది మళ్ళీ. సో మీరు సింపుల్గా అర్థం చేసుకోనండి, కాంప్లికేటెడ్ చేసుకోవద్దు. డోజీ అంటే ఏంటి అంటే, క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో మళ్ళీ వచ్చి అక్కడే క్లోజ్ అయితే అది డోజీ కింద ఫార్మేషన్ అవుతుంది. ఫైన్, డోజీ ఓకే, డోజీ అంటే తెలుసుకున్నాం. డోజీని ఎక్కడ వాడతాం మరి? జనరల్గా ఎలా వాడతామంటే, డోజీని ఒక ట్రెండింగ్ మార్కెట్ జరుగుతున్నప్పుడు ఈ డోజీ అనేది ఒక హాల్ట్ క్యాండిల్ లాగా వ్యవహరిస్తుందండి. ఆ డోజీని ఎటైతే బ్రేక్ చేస్తుందో మార్కెట్, అటువైపు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ ట్రెండ్ రివర్సల్ని కూడా ఇండికేట్ చేస్తుంది, లేదా ట్రెండ్ కంటిన్యూస్ని కూడా చెప్తుంది అనమాట. ఫైన్, అర్థమవుతుంది కదా. డోజీ బేసికల్గా చాలామంది డోజీని అవాయిడ్ చేస్తారండి. డోజీని అవాయిడ్ చేయని అవసరం లేదు. మనము నెక్స్ట్ ఒక వీడియోలో చాలా సింపుల్గా డోజీని ఎలా ట్రేడ్ చేయాలని తెలుసుకుందామండి. మనం అన్ని చిన్న వీడియోస్ చేద్దాం సార్. ఇప్పుడు ఇండివిజువల్ క్యాండిల్కి సంబంధించి చిన్న వీడియోస్ చేద్దాము. మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయిపోండి, ప్రాక్టీస్ చేయండి, మీకు అన్నీ అర్థమవుతాయి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.